ఒకవేళ మంత్రి అయితే హ్యాపీ ఫీల్ అవుతారా? అరే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. ఈరోజు పార్టీ రేపు పొద్దున అంటే పార్టీకి విధేయుణ్ణి, పార్టీ ఏ పని చెప్తా పని చేసే వ్యక్తిని. పార్టీ ఇలా నువ్వు ఆడ పని అంటే పని చేస్తా, ఆడున్న ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తా, అక్కడ ఉన్న పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా. నేను మొదటికెళ్ళి చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, రేపు పొద్దున అదే చెప్తా. బల్మూరి వెంకట్ అంటే కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్త. రైట్, మీరు ఇవన్నీ ఏది వచ్చినా మీరు క్లియర్ చేస్తారు, మీ పార్టీ పైన వచ్చినా కూడా క్లియర్ చేస్తారు కాబట్టి ఇది నేను అడుగుతా ఉన్నా. బల్మూరి వెంకట్ ఒక ఉన్నత కులస్తుడు కాబట్టి ఎమ్మెల్సీ అయ్యిండు. అద్దంకి దయాకర్ ఒక దళితుడు కావచ్చు, ఈ పార్టీకి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక పదవి కూడా పొందలేకపోతున్నాను బయట నడుస్తా ఉంది. ఈ రోజు నువ్వు అడిగిన ఒకటి చెప్తున్నా, ఈ రోజు కూడా నా కులం ఇది అని ఏ రోజు కూడా నేను చెప్పుకోలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం బాగానే బాటప్ హైదరాబాద్. నా స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, నా మెడిసిన్ ఒకటి నేను కరీంనగర్ చెల్మేడ ఆనంద మెడికల్ కాలేజ్ చదివిన. అనేక సందర్భాల్లో కూడా నేను కొట్లాట చేసినప్పుడు కానీ నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ అసలు కులం ఏంది, ఎవరి క్యాస్ట్ అనేది ఏ రోజు నేను పరిగణలోకి తీసుకోలేదు. 9 సంవత్సరాలు నేను కష్టపడి కొట్లాడినప్పుడు, నాకు దెబ్బలు తాకినప్పుడు, నేను హాస్పిటల్ పాలైనప్పుడు బల్మూరి వెంకట్ బాబు అగ్రకులమోడు అని చెప్పి నన్ను కొట్టకుండా లేరాను. నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను అగ్రకులమోడు అని చెప్పి నన్ను జైల్లో పెట్టకుండా లేరు. అనేక ఇబ్బందులు పడి మానసికంగా శారీరకంగా నేను, నాతో పాటు నా కుటుంబ సభ్యులు, నాతో పాటు ఉన్న నా ప్రతి ఎన్ఎస్వై నాయకుడు కష్టపడి, దాంతోపాటు అనేక సందర్భాల్లో అద్దంకి దయాకర్ అన్న కానీ సంబంధించి అన్ని కులాల వారు, అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు బల్మూరి వెంకట్ మా కుటుంబ సభ్యుడని నన్ను ఆదరిస్తారు, నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. అది వారితో నాకు ఉండే సాన్నిహిత్యం. ఈరోజు అధికారంలోకి రాగానే బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ రాగానే బల్మూరి వెంకట్ అగ్రకులమోడు అని చెప్పి ఎందుకన్నా నన్ను నా కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. బల్మూరి వెంకట్ ఏ రోజన్నా అగ్రకులం వాడైతే, నిజంగా కులానికి సామాజిక వర్గానికి చెందిన వాడైతే ఈ రోజన్నా వారితో ఉన్నాడా, ఆ వ్యక్తులతో ఉన్నాడా? ఈ రోజన్నా ఆ రకంగా నేను మాట్లాడాను. ఏమనిపించింది ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు? నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే సంబంధించి నాతో ఉన్న విద్యార్థులు కానివ్వండి, నాతో ఉన్న మిత్రులు కానివ్వండి, అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే సంబంధించి నేను ఎలక్షన్స్ అప్లికేషన్ ఫామ్ నింపే సందర్భంలో క్యాస్ట్ ఏందని క్యాస్ట్ కాలం ఉంటే తప్ప దాని గురించి ఆలోచించాం. నా స్లోగన్ కూడా చాలా క్లియర్గా మొదటికెళ్ళి కూడా నీ కులం ఏంటంటే నిరుద్యోగుల కులం, నా మతం ఏంటంటే విద్యార్థుల మతం అని. ఎందుకంటే ఎక్కడ ఏ యువకునికి ఏ విద్యార్థికి కష్టం వచ్చినా పోయి కొట్లాడిన తప్ప నీ కులం ఏంది, నీ మతం ఏందని ఏ రోజు నేను అడగాల్సిన అవసరం ఏందన్నా. నేను నమ్మేది ఒకటే, నా వృత్తిపరంగా కూడా నేను నమ్మేది ఒకటే, మానవత్వాన్ని నేను నమ్ముతా. నేను డాక్టర్ వృత్తిలో కూడా నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తే ఆయన కులం ఏంది, మతం ఏందని అడిగి నేను ట్రీట్మెంట్ చెయ్య. ఆ రోగం ఏంది, ఆ రోగానికి మందేమి ఇవ్వాలని ఆలోచిస్తా. ఈ రోజు ఎందుకన్నా ఉద్దేశపూర్వకంగా వెంకట్ని బలహీనపరిస్తే, వెంకట్ని విమర్శిస్తే వాళ్ళని వాళ్ళు విమర్శించుకున్నోళ్ళు తప్ప, వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటున్నట్టు తప్ప వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్కి జరిగేదేం లేదు. బల్మూరి వెంకట్ నేను దాన్ని పెద్ద పట్టించుకోను. ఇన్నర్ సెన్స్ ఏదైతుందో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతుందో నాకు తెలుసు, నాతో పాటు కలిసి నడిచే వ్యక్తులకు తెలుసు, నాతో పాటు ఏదైతే సుదీర్ఘంగా ఏదైతే జర్నలిజం పరంగా జర్నలిస్టుల పరంగా అనుభవం ఉన్నా మీకు కూడా తెలుసు. బల్మూరి వెంకట్ పేరు బల్మూరి వెంకట్ అని ఉంటుంది, ఇంకేమైనా తోకలు ఉంటాయా? ఏడన్నా చూసిరా ఇప్పటిదాకా? అసలు నిజంగా ఎప్పుడన్నా నీకన్నా ఒక సంవత్సరం క్రితం వరకు బల్మూరి వెంకట్ ఏ కులమోడు తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు భయ్యా జైల్లో పెట్టినప్పుడు అబ్బా ఒక కులమోడు తీసుకొచ్చి ఆయన కులమోడు ఆయన జైల్లో పెట్టిండని ఈ రోజు నువ్వు చెప్పలేదే? హాస్పిటల్లో పడ్డాడు ఆ కులమోడు హాస్పిటల్లో పెట్టిండని ఆ రోజు నువ్వు చెప్పలేదే? నా పైన కేసులు అయినప్పుడు మరి వాన్నే పెట్టిండని చెప్పలేదే? మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గేట్ ఎక్కి దుంకి బెదిరించింది ఇదే బల్మూరి వెంకటే కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన సుదీర్ఘంగా పోరాటం చేసి అన్ని రకాలుగా నాకంటే ఎక్కువ ఈ 10 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి భయ్యా, నీకంటే ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కువ కొట్లాడాడు, నీకంటే ఇబ్బంది పడ్డాడని చెప్పండి అన్న. అంటే ఇది కూడా మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి బల్మూరి వెంకట్ ఏమున్నా బొక్కలు ఇరిగినాయి, కొట్టిర్రు, తన్నిర్రు, ఇట్లా అంటాడు, డప్పు కొట్టుకుంటాడు అని అన్నది బయట ఒకటి ఉన్నది అన్న. జరిగిన వాస్తవాలు నాకు దెబ్బలు తాగినప్పుడు చూపించింది మీరు, నేను హాస్పిటల్లో పడ్డప్పుడు చూపించింది మీరు, నన్ను జైల్లో పెట్టినప్పుడు చూపించింది మీరు, నా పైన కేసు లేనప్పుడు మీరే చూపించారు. నిజంగా నిజాయితీగా నేను కొట్లాడకపోతే మీరు ఎందుకు చూపిస్తుండే భయ్యా? మీరు ఎందుకు అది ప్రజలకు తెలిసేటట్టు చేశారు? నా పోరాటాన్ని ఈరోజు తెలంగాణ సమాజానికి తెలియజేసింది మీడియానే కదా. మరి మీడియా ఎందుకు చూపించింది? నేనేమన్నా అవాస్తవాలు చెప్తే, నేను నిజంగా ఎక్కడ నేను తప్పు చెప్తే, నేను ఇబ్బంది పడకపోతే చెప్పండి, ఎవిడెన్స్ తెచ్చి ప్రూవ్ చేయమను. అంటే బొక్కలు ఇరిగినప్పుడు బొక్క ఇరిగినోనికి నొప్పి ఎంత వానికి తెలుస్తుంది. ఇరిగిన రోజు మరి ఈ రోజు మాట్లాడే వ్యక్తులు మరి బొక్క ఇరిగినప్పుడు బాధపడ్డప్పుడు గుర్తుకు రాలేదా? ఆ బాధపడ్డప్పుడు నాకు ఇంట్లో ఉన్న మా తల్లికి తెలుస్తుంది కొడుకు ఏ రకంగా బాధపడ్డాడో. నా బాధ ఏందో నా తల్లికి తెలుస్తుంది. ఎందుకనంటే కన్నీ ఏదైతే మోసి పెంచింది కాబట్టి అయ్యో నా బిడ్డకి పరిస్థితి వచ్చిందని నాతో ఉన్న మిత్రులు బాధపడతారు. జైల్లో పడ్డప్పుడు జైలు జీవితం అనుభవించడానికి తెలుస్తుంది. నేనేదైతే సంబంధించి నా కుటుంబ కక్షలతోనో లేకపోతే నా ఉద్దేశపూర్వకంగా నా మిత్రుల కోసం కొట్లాడు నేను జైల్లోకి పోలే. ఎవరో తెలియదు, సమస్యను తెలిస్తే వెళ్ళి కొట్లాడితే ఆ సమస్యలపైన జైల్లో పెట్టిన మాట అయితే వాస్తవమే కదా.
జైల్లో ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే కదా. నా అఫిడవిట్లనే 88 కేసులు నేను చెప్పి చూసారు కదా, మరి ఆ కేసులు కూడా ఉత్తగానే పెట్టిర్రా? ఒక కేసు అయితే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి రాదా, కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాదా? ఈ రోజు కూడా ఎమ్మెల్సీ నేను 5 నెలలు అవుతున్నా, నా పైన ఉన్న 88 కేసులు అదే రకంగా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా నా పైన అవే కేసులు ఉన్నాయి. అరే అనుభవించినప్పుడు బాధపడ్డప్పుడు ఇవన్నీ గాంధీ డప్పు కొట్టుకుంటారు చేసుకుంటారు అంటే ఏమి చేయనోడు ఏమి కొట్లాడినోడు వాస్తవాలే కదా నేను చెప్పేది, లేనిది ఉన్నట్టు ఇక్కడ చెప్తలేను కదా. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పార్టీలో కొంచెం వినిపిస్తున్నటువంటి అంశాలు. 100 మాట్లాడతారు భయ్య, పడనోళ్ళు గిట్టనోళ్ళు 100 మాట్లాడతారు. బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ వచ్చిందని మీ పార్టీ వాళ్ళకి కుళ్ళున్నదా లేదా? ఉందని నువ్వు అంటున్నావు, వాస్తవం ఉండొచ్చు, నువ్వు చెప్తున్నావు కదా, అంటే నీతో ఎవరో ఒకరు మాట్లాడుతున్నా కదా నువ్వు నాకు చెప్పేది, ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడన్నా ఏదో ఒక సందర్భంలో నేను వాళ్ళని పట్టించుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే నా వల్ల వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు, లేకపోతే ప్రతి వ్యక్తికి ఉంటుంది కదా ఈగో, అరే వచ్చిండు మాకంటే ముందు అయిపోయిండు అని, అట్లేదన్నా ఈగో ఉంటే ఉండొచ్చు. తప్పు దాన్ని తప్పు కూడా నేను పడతలేను, 100% వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్టే.